హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? కాఫీ టీ చాయ్ తాగారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, చాలా ఇసుక పోసుకొని ఒక్కనే పోసుకున్నాను. ఇంటి దగ్గర కండం మర్చిపోయి తదపదా వచ్చే లేట్ అవుతుందని కండం మర్చిపోయినా. ఇదే కట్టేసిన పూర్తి తంట పోసి వచ్చి బండి మొత్తం నింపేశాను. ఇసుక ఫ్రెండ్స్, ఇది ఒక ఆయన తెమ్మండి బాగుంటాయి ఆయన తీసుకుపోతున్నాను. చూడండి, ఇక్కడనే పోసుకున్నాను. రాముడు దేవుడు ముందు వెళ్ళిపోతున్నారు, అలియకుండా సరే అవి వెళ్ళిపోతాయి. చాలా ఇసుకపోయారంటే పొద్దునంటే ఎంత యాక్టివ్ కూడా తెలుసా, మీరు నమ్మాలండి. వీడియో చూడండి ఫస్ట్ లాస్ట్ దాకా. మనం వాకింగ్ చేసే కన్నా దానికన్నా ఖాళీగా ఇసుక బండి పోసిననుకో ఎక్కువ అందరినీ చేయమని చెప్తున్నాను నేను. ఇసుక బండి పోస్తే ఆటోమేటిక్గా మనకి లేచి పోసి వంగి లేచి ఇసుక పోస్తాం కదా, పక్కంతా అసలు బాడీ మీద పడి చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. చెమట మంచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, ఫిట్నెస్ కూడా. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇలా పోయడం వల్ల ఏంటంటే ఫిట్నెస్గా ఉంటుంది. మనం ఎంత తిన్నా ఏం కాదు, ఏం చేసినా ఏం కాదు. కానీ ఇలా చేస్తే ఎక్సర్సైజ్ లెక్కనే, ఇంకా వాకింగ్ దానిలాగా తిరిగే కన్నా ఇది చేసిన అనుకో నాకు మంచిగా అనిపించింది. పొద్దునట్టే ఒక 10 టింకల దాకా కొద్దిగా ఇబ్బంది అనిపించింది, కానీ తప్పలేదు. చిన్న గట్ట 10 టింకలు చిన్న గట్ట పోసేసిన. నెక్స్ట్ టింకల నుంచి కొద్దిగా ఇంకా చెమటలు వస్తుంటాయి కదా, రక్తం మరిగి చెమటలు వచ్చేస్తుంటాయి. ఇంకా అప్పటి నుంచి ఇక మనకి చేయాలనిపించింది. దాదాపు స్పీడు ఎంత అనుకుంటున్నావు 15 నిమిషాల్లో పోసేసిన ఇసుక నేను. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైనా ప్రతి ఒక్క వీడియో చూస్తున్నాండి, నా కష్టాన్ని మీకు తెలియపరుస్తాను. ఓకేనా? ఇలాగైనా నాకు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు నన్ను ఎంతమందో లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. నాకేం ఫుల్ హ్యాపీ. నిజంగా నేను కష్టపడుతున్నాను, నా కష్టానికి ప్రతిఫలం మీరే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకు అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.